మిత్రులారా, ఈ రోజున వినుకొండ పట్టణంలో ఎలటూరు రోడ్లో ఉన్నటువంటి మిద్దెబాయి స్థలాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ యలమందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 947 మందికి వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి మధ్యతరగతి ప్రజలకు పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు వచ్చినా దానికి మౌలికమైనటువంటి వసతులు కల్పించి ఇళ్ళు నిర్మించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి పట్టాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులకి ఎలాంటి సౌకర్యాలు లేకపోవటం వల్ల కల్పించలేకపోవటం వల్ల అవి పడావగా ఉన్నాయి. ఈ రోజున కొంతమంది సొంతంగానే ఇల్లు కట్టుకొని ఆడ నివాసం ఉంటున్నారు. ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా చెప్పుకునేటువంటి కొద్దిమంది అక్కడ కమ్యూనిటీ హాల్ కోసం, భవిష్యత్తులో ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే స్కూల్ బిల్డింగ్ల కోసం, ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలని నిర్మించడం కోసం, ఓ కమ్యూనిటీ హాల్ కోసం కొన్ని స్థలాలను వదిలితే అధికార అహంకారంతో ఆ కమ్యూనిటీ హాల్ను కూడా ఆక్రమించుకొని మేము తెలుగుదేశం పార్టీ నాయకులం కాబట్టి ఏం కబ్జా చేసినా కూడా ఎవరు ప్రశ్నించేవాడు లేరని, ఒకరు ఇద్దరు ఇలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే వారిని బెదిరించడానికి ప్రయత్నాలు చేసేటువంటి వైఖరి ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైంది. అదేవిధంగా ఇవాళ ఆక్రమణదారులకి ఈ వినుకొండలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు నుంచి తప్పుడు రికార్డులు సృష్టించి పట్టాలు కూడా ఇక్కడి నుంచే అవుతాయి. అంటే 947 ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఆ ప్లాట్లని కొద్దిమందికి లేకపోతే దాన్ని రద్దు చేసేసి వాళ్ళకి నోటీసులు పంపించి రెవెన్యూ యాక్ట్ ప్రకారము ఆ పట్టాలను రద్దు చేసి ఆ స్థానంలో అర్హత కలిగినటువంటి వాళ్ళకి కొత్తగా పట్టాలు ఇవ్వాలా. అలా కాకుండా ఆ పట్టాలు అలాగే ఉండి మరొక పట్టాలు ఇక్కడి నుంచే సృష్టించి పంపించేసి ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఆక్రమణదారులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, బ్రోకర్లకి పూర్తిగా సహకరించబట్టే ఇవాళ పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికైనా రాత్రి గత 2-3 రోజుల నుంచి మరి అలా ఆక్రమణ జరుగుతుంటే అది వినకుండా ఎంఆర్ఓ సిబ్బందికి తెలియపరిస్తే మరలా ట్రాక్టర్లు పెట్టి దున్ని ఆడ ఇసుక చల్లి ముగ్గులేస్తున్నా కూడా మేము చూస్తాం, పరిశీలిస్తాం, ఆలోచిస్తామని మాటలు చెప్తున్నారంటే ఇది అసలైన మరి అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల కంటే కూడా బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎంఆర్ఓ ఆఫీస్ ఉపయోగపడుతుంది తప్పితే పేదవాళ్ళకు ఉపయోగపడటం లేదు. దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో సంబంధిత అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలని, ఇది వెంటనే వాళ్ళు ఆక్రమించింది ప్రభుత్వం రికవరీ చేసుకోకపోతే దశల వారీగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఈ లబ్ధిదారులకు అక్కడ ఉన్న ప్రజలకు అండగా ఉండి పోరాటాలు కొనసాగిస్తామని కూడా చెబుతున్నాం. ఇప్పటికే వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల మొత్తాన్ని అధికార పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం, ఇవాళ బియ్యం అమ్ముకునేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మందమ్మేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామాల్లో పట్టణాల్లో విచ్చలవిడిగా ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుంటే తమాషా చూస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే బాధ్యతారహితంగా ఇస్తున్నారంటే ఈ వినుకొండ నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీలు లేదా బీసీలు, మైనార్టీలు ఉండాలా లేకపోతే అధికార దాహానికి ప్రభుత్వ అధికారులు వాళ్ళకి మద్దతు ఇస్తుంటే ఎవరైనా చెప్పుకోవాలని అడుగుతున్నాం. పోలీస్ స్టేషన్లకు వస్తే పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయరు, ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే దీని మీద చర్య తీసుకోరు. ఇవాళ అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఈ విధంగా చెప్తే గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో అదే పరిస్థితి ఈ ప్రభుత్వానికి పట్టకూడదని కోరుకుంటున్నాం. అలా పట్టాలని ఈ ఆక్రమణ కొనసాగితే సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ చూస్తూ ఉండదు. ప్రజా సంఘాలు అందరినీ కలిపి ఐక్య కార్యాచరణ కింద పొలిటికల్ పార్టీని, ప్రజా సంఘాలని అఖిలపక్ష సమావేశాలు వేసి ఈ ఎంఆర్ఓ సంగతి ఏమిటో, వీళ్ళ ఆఫీసర్లు ఎవరైతే బినామీ పేరుతో పట్టాలు ఇస్తున్నారో మొత్తం వైకొచ్చరకు అవసరమైతే హైకోర్టు రిట్టేసి లోకాయుక్త కూడా కంప్లైంట్ చేసి అధికారులపైన చర్య తీసుకునే విధంగా కూడా పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ప్రభుత్వం 99లో పట్టాలు ఇచ్చినప్పుడు దీన్ని అదేంటి రాశారు కమ్యూనిటీ హాల్ అని. తర్వాత మేము ఏం చేసామంటే చాలామంది ఎస్సీ, ఎస్టీలు పేదోళ్ళు ఉన్నాయండి, వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి ఇల్లు మాకు కొన్ని ఇప్పియాలి సార్ అని చెప్పి మేము అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, వెంకయ్య గారు, రామారావు గారిని 2 సార్లు ప్రొసీడ్ అర్జీ పెట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళు పరిశీలించి నిజమైన లబ్ధిదారులు అని చెప్పేసి మాకు ఒక 16 ప్లాట్లు 2 సెంట్లు కాడికి మాకు డివైడ్ చేసి పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. అది ఇష్యూ చేసిన తర్వాత మేము ఈరోజు వచ్చి కట్టుకుంటా ఉన్నాం. మాకు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి మా పట్టాదారులందరూ కూడాను ఎక్కడెక్కడో హైదరాబాదు, బాంబే, కర్ణాటక ఆ ప్రాంతాల్లో పని చేసుకునేవాళ్ళు. ఇది నేను ఇప్పుడు ఉంది కాబట్టి నాది నేను కట్టుకుంటున్నా. ఇది నాది ప్లాట్ 32 అయ్యా మొత్తం. నాకు 11లో కొన్ని ఉన్నాయి, 9లో కొన్ని ఉన్నాయి. 2009లో 11 అవునండి ఇచ్చారు.
అంటే ఇది కమిటీ హాల్ అని చెప్పి అంటున్నారు కదా. వీళ్ళు అంటున్నారు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా లోకల్ గా ఎక్కడో కమ్యూనిటీలు చాలా ఉన్నాయి. 4 హాళ్ళు అటు పోయి చూస్తే వాళ్ళందరూ ఆక్రమించారు. ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు. ఎంప్లాయీస్ ప్లాట్లు ఊరిక దొంగ ప్లాట్లు పుట్టించుకొని వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థం కాదా? ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇక్కడికి ఎట్ట వచ్చింది ఫ్లాట్ వాళ్ళకి? కొనుగోలు చేయడానికి అమ్మడానికి లేదుగా. నేను లబ్ధిదారుని కట్టుకుంటున్నా. కొనుగోలు చేసిన వాళ్ళు అమ్మిన వాళ్ళ సంగతి ఏంటి మరి? మా తర్వాత వచ్చిన వాళ్ళు కట్టుకుంటారు. నేను కట్టుకుంటున్నా. తర్వాత వాడు కట్టుకుంటాడు. ఎవడు ఓపుకునేటప్పుడు అప్పుడు వచ్చి కట్టుకుంటారు కదా తమ్ముడు.